వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము? వినాయకునికి అనేక పత్రాలను, పూలను తీసుకొచ్చి పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణము, ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెని రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెప్తాడు. అందుకే వినాయకుడు తులసిని తమ పూజాపత్రిలో ఇష్టపడడు. అలాగే వినాయకుడి వాహనంగా ఎలుక ఎందుకయింది? మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులని తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండడంతో వినాయకుడు ఆ రాక్షసుడిని నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు.